భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా బహుశా ఈ రెండు దేశాల మధ్య పోరు ఈ స్థాయిలో గత చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదేమో. టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసి దూకుడు మీదున్న సౌత్ ఆఫ్రికా వన్డేలో కూడా భారత్ కు అదే స్థాయిలో చుక్కలు చూపిస్తోంది. తొలి వన్డేలో భారత్ గెలిచిన సౌత్ ఆఫ్రికా పోరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో వన్డేలో భారీ టార్గెట్ ఇచ్చినా కూడా గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు ఒక గోడ కడుతున్నట్లు పక్కా ప్రణాళికతో టార్గెట్ ఛేదించింది. దీనితో వైజాగ్ లో జరగబోయే మూడో వన్డేనే అందరిలో ఆసక్తి నెలకొల్పింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు వైజాగ్ లో జరగబోయే మూడో వన్డేలో వాతావరణం అసలు అక్కడ ఎలా ఉంది? ఈ మ్యాచ్ కి సంబంధించి ముందు నుంచి కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే తొలి రెండు వన్డేల్లో భారత్ ఓడిపోవడంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా తొలి రెండో వన్డేలో భారత్ ఓడిపోవడం, మొదటి వన్డేలో భారత్ అతి కష్టం మీద గెలవడంతో ఈ మ్యాచ్ కి సంబంధించి ఉత్కంఠ అయితే నెలకొంది. అటు క్రికెట్ అభిమానులు కూడా ఎలాగైనా సరే భారత్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఒకవైపు, అలాగే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సెంచరీలు చేయాలని మరోవైపు కూడా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించి చూస్తే, ఈ గ్రౌండ్ కి సంబంధించి చూస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విడిసిఏ ఏసీఏ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్ కానుంది. అయితే ఇది టీమిండియాకి చాలా లక్కీ గ్రౌండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీ20లు కానీ, టెస్టులు కానీ, వన్డేల్లో కానీ ఇక్కడ భారత్ కంప్లీట్ గా ఆధిపత్యం ప్రదర్శించిన పరిస్థితి. అంటే భారత్ కు బాగా కలిసి వచ్చినటువంటి మైదానాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ భారత్ 10 వన్డేలు ఆడితే 7 గెలిచి 2 ఓడిపోయింది. ఇక ఒక మ్యాచ్ లో మాత్రం ఫలితం రాలేదు. ఇక భారత్ ఇక్కడ చేసినటువంటి అత్యధిక స్కోర్ చూస్తే 387 ఉంది. 2019లో వెస్టిండీస్ తో జరిగినటువంటి ఈ మ్యాచ్ లో టీమిండియా ఆ స్కోర్ చేయడం జరిగింది. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే 587 పరుగులు చేసి ఇక్కడ కోహ్లీ కంప్లీట్ డామినేషన్ ప్రదర్శించాడు. గతంలో అంటే మొత్తం 2010 నుంచి 2023 వరకు 7 వన్డేలు ఆడినటువంటి కోహ్లీ 3 సెంచరీలు 2 అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు. 157 పరుగులు ఇక్కడ కోహ్లీకి అత్యధిక స్కోర్. మొత్తం 587 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ గా ఉన్నాడు ఈ గ్రౌండ్ లో. దీంతో కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా సెంచరీ చేయాలంటూ కూడా అభిమానులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ గ్రౌండ్ లో 3 సెంచరీలు చేశాడు, 2 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. అటు రోహిత్ శర్మ కూడా ఒక రకంగా రోహిత్ శర్మ కూడా ఇది హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రోహిత్ శర్మ అమ్మమ్మ గారి సొంతూరు వైజాగ్ కావడంతో ఈ మ్యాచ్ కి అంటే ఇక్కడ కూడా రోహిత్ గతంలో సత్తా చాటినటువంటి పరిస్థితి. ఈ గ్రౌండ్ లో రోహిత్ శర్మకు అత్యధిక వ్యక్తిగత స్కోర్ 159 పరుగులు ఉంది. 2019లో వెస్టిండీస్ తో జరిగినటువంటి మ్యాచ్ లో రోహిత్ ఈ ఫీట్ ను సాధించడం జరిగింది. అలాగే 7 ఇన్నింగ్స్ లో 355 పరుగులు చేసి రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. అటు కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఇక్కడ సెంచరీ చేశాడు. అలాగే గతంలో మహేంద్ర సింగ్ ధోని కూడా తొలి సెంచరీ ఇక్కడే వన్డేల్లో తొలి సెంచరీ చేసిన రికార్డు కూడా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ కి ఈ గ్రౌండ్ కి సంబంధించి టీమిండియాకి చాలా లక్కీ గ్రౌండ్ గా చెప్తున్నారు. కాబట్టి ఏ రేంజ్ లో ఉండబోతోంది, ఎలా ఆడబోతున్నారు అనేది కూడా ఒక రకంగా ఆసక్తి ఉంది. రైట్, మరి ఇప్పుడు పిచ్ ఎలా ఉండబోతుంది? పిచ్ రిపోర్ట్ ప్రకారం గ్రౌండ్ ఎలా సహకరించబోతుంది అంటారు? బ్యాట్స్మెన్ కా లేక బౌలర్ కా? ఖచ్చితంగా బౌలింగ్ కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా భారత ఆటగాళ్ళు ఇక్కడ భారీ స్కోర్లు ఎక్కువగా ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా దాదాపు 380 పైగానే స్కోర్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యర్థిని చేజింగ్ విషయానికి వచ్చినా ఎక్కడ వచ్చినా సరే భారత్ ఇక్కడ స్పిన్ బౌలింగ్ అయినా ఫాస్ట్ బౌలింగ్ అయినా సరే ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా సరే ఈ పిచ్ భారత్ కి అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. కానీ సౌత్ ఆఫ్రికా మాత్రం ఇక్కడ బలంగా ఉండటంతోనే ఈ మ్యాచ్ పై కాస్త ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా 2 వన్డేల్లో కూడా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంది. టెంబా బౌమా నేతృత్వంలో 2వ వన్డేలో మంచి భారీ లక్ష్యాన్ని 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాను తక్కువ అంచనా వేయకూడదు. దానికి తోడు వాళ్ళు టెస్ట్ సిరీస్ కూడా గెలిచున్నారు కాబట్టి ఎలాగైనా సరే వన్డే సిరీస్ కూడా గెలవాలి. భారత్ లో ఆధిపత్యం అంటే భారత్ లో ఒకప్పుడు మ్యాచ్లు గెలవడం అనేది చాలా కష్టంగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ లో మ్యాచ్లు గెలవడం అనేది ఈజీనే అనే సంకేతాలు ప్రపంచ క్రికెట్ కి ఇవ్వడానికి సౌత్ ఆఫ్రికా చాలా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తుంది. మరి దీనికి సంబంధించి సౌత్ ఆఫ్రికా ఎలా ఆడబోతుంది ఏంటనే చూడాలి. రైట్, మరి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వైపు నుంచి భారత్ కు ఎక్కువ హిట్ ఇచ్చే ప్లేయర్స్ ఎవరున్నారంటారు? అంటే ఏడెన్ మార్క్రమ్ గానీ, టెంబా బౌమా, అలాగే బ్రీచ్కే గానీ, ఇలా కొంతమందికి కార్బన్ బాష్, అలాగే రికిల్టన్ వీళ్ళందరూ కూడా సత్తా చాటగలిగే ప్లేయర్లే. కాబట్టి ఎలా ఆడబోతున్నారు ఏంటి అనేది కూడా చూడాలి. అయితే బౌలింగ్ విభాగంలో కూడా సౌత్ ఆఫ్రికా కొంత బలంగానే కనపడుతున్నప్పుడు కూడా టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉండటంతో సౌత్ ఆఫ్రికా బౌలింగ్ తేలిపోతుందని చెప్పాలి. కానీ ఇక్కడ టీమిండియాకి ప్రధాన మైనస్ వచ్చేసి టీం బౌలింగ్. ముఖ్యంగా అందరూ యువ బౌలర్లు అవటం, హర్షదీప్ సింగ్ సంగతి పక్కన పెడితే హర్షిత్ రాణా గానీ, లేదంటే మరో బౌలర్ ప్రసిద్ధి కృష్ణ, హర్షిత్ రాణా వీళ్ళిద్దరూ కూడా
చిన్న దారుణంగా బౌలింగ్ చేయడం జరిగింది. హర్షిత్ రాణా మొదటి మ్యాచ్ లో ఏదో కొద్ది గొప్ప ప్రదర్శన చేసినా సరే ఈ మ్యాచ్ కి వచ్చేసరికి అతను రాణించలేకపోయాను. మన రెండో మ్యాచ్ లో అతను రాణించలేదు కాబట్టి ఈ మ్యాచ్ లో రాణించాలని కూడా కోరుతున్నారు. అంటే వాషింగ్టన్ సుందర్ కూడా కొంత అతనికి కూడా మంచి మరో అవకాశం ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది. అలాగే రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకోవాలి, యశస్వి జైస్వాల్ పక్కన పెట్టాలి, కేఎల్ రాహుల్ ని ఓపెనర్ గా తీసుకురావాలనేది కూడా కొంత వినపడుతున్నటువంటి ఒపీనియన్. రైట్, మరి ఇప్పుడు ఫైనల్ గా ఇది సిరీస్ డిసైడర్ కావడంతో ఇప్పుడు మరి అభిమానుల్లో ఎలాంటి స్పందన ఉందంటారు? అభిమానులు హాట్ కేక్ లాగా టికెట్లు అమ్ముడవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సినిమాలు ఉన్నా సరే క్రికెట్ మ్యాచ్ అనగానే మన భారత్ లో ఎలా ఉంటుందో రెస్పాన్స్ అనేది మనం చూస్తున్నాము. అటు రాయ్పూర్ లో జరిగినటువంటి వన్డేలో కానీ, రాంచీలో జరిగినటువంటి వన్డేలో కానీ, ఈ మ్యాచ్ విషయంలో కానీ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే మైదానానికి చేరుకున్నారు. దీంతో అటు ఆటగాళ్ళని చూడటానికి కానీ లేదంటే ఏదైనా సరే ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వీళ్ళ నలుగురిని చూడటానికి క్రికెట్ అభిమానులు భారీగా తరలి రావడం జరిగింది. టికెట్లు కూడా ఇప్పటికే భారీగా అమ్ముడు బావడంతో మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటనేది చూడాలి. అటు భద్రతా ఏర్పాట్ల పరంగా కూడా పోలీసులు చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక ప్రస్తుతం అయితే వైజాగ్ లో జరగబోయే 3వ వన్డే పైన అందరిలో ఆసక్తి నెలకొరిందని చెప్పాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్. దీంతో ఇరు జట్లు పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. ఇదిలా ఉంచితే వైజాగ్ గ్రౌండ్ భారత్ కు అచ్చొచ్చిన గ్రౌండ్ గా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ వన్డేలు, T20 టెస్ట్లలో భారత్ ఇక్కడ ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ స్టేడియం భారత్ కు బాగా కలిసొచ్చిన మైదానాల్లో ఒకటి. ఇక్కడ భారత్ 10 వన్డేలు ఆడితే 7 గెలిచి 2 ఓడిపోయింది. ఒక మ్యాచ్ లో మాత్రం ఫలితం రాలేదు. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ భారత్ నమోదు చేసిన అత్యధిక స్కోర్ వచ్చేసి 387 for 5 గా ఉంది. ఇక వెస్టిండీస్ తో 2019లో ఈ స్కోర్ నమోదు చేసింది. దీంతో ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా అదే స్థాయిలో సత్తా చాటుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. బ్యాటింగ్ కు స్వర్గధామంగా ఉండే ఈ గ్రౌండ్ లో విరాట్ కోహ్లీదే అత్యధిక పరుగుల రికార్డు. విరాట్ కోహ్లీ ఇక్కడ 587 చేశాడు. ఇప్పటికే తొలి 2 వన్డేల్లో సెంచరీలు చేసి సూపర్ ఫామ్ లో ఉన్న బ్యాటింగ్ మెషిన్ ఈ మ్యాచ్ లో కూడా అదే స్థాయిలో సెంచరీ చేయాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఈ స్టేడియం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ 5, 2005లో భారత్ పాకిస్తాన్ మధ్య తొలి వన్డే నిర్వహించారు. చివరిగా మార్చి 19, 2023న భారత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ నిర్వహించారు. సుమారు 2 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జరుగుతోంది. 2010 నుంచి 2023 వరకు ఇక్కడ 7 వన్డేలు ఆడిన కోహ్లీ 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు చేశాడు. 157 కోహ్లీ అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఈ పిచ్ పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డ్ చూస్తే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. ప్రస్తుతం ఒక రకంగా రోహిత్ కు ఇది హోమ్ గ్రౌండ్ అని చెప్పాలి. రోహిత్ అమ్మమ్మ గారి ఊరు వైజాగ్ కావడం విశేషం. డిసెంబర్ 18, 2019న వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో చేసిన రోహిత్ 159 పరుగులు చేశాడు. 2011 నుంచి 2023 వరకు 7 మ్యాచ్లు ఆడిన హిట్ మ్యాన్ 7 ఇన్నింగ్స్లలో 355 పరుగులు సాధించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఇక్కడ సెంచరీ చేయడం విశేషం. దీంతో ఇప్పుడు అభిమానులు ఈ ముగ్గురు చెలరేగి ఆడాలని కోరుకుంటున్నారు. ముగ్గురు సూపర్ ఫామ్ లో ఉండడంతో ఫ్యాన్స్ లో ఒక రేంజ్ ఉత్కంఠ కనబడుతోంది. ఇదిలా ఉంచితే ఇక్కడ ధోని సైతం ఒక సెంచరీ బాదాడు. ఈ గ్రౌండ్ లో జరిగిన తొలి అంతర్జాతీయ వన్డేలో 148 పరుగులు చేశాడు.